సమాధానాలు ఉండాలని ప్రత్యేకంగా దివ్యగతి పూజలు కోరిన వారు కుటుంబ సభ్యులు. విడిగా బాలయ్య సాధురాయణ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు తెలుపుతూ ఈ సంవత్సరం అంతా దేవుడు వారిని దీవించాలని ప్రత్యేకంగా పూజ కోరిన వారు కుటుంబ సభ్యులు. తలారి స్నేహితులు దేవుడు ఆశీర్వదించాలని, ఆ అనుకున్న తలంపులను కూడా మంచిగా నెరవేరాలని, వివాహ విషయంలో దేవుడు సహాయం చేయాలని ప్రత్యేకంగా పూజ కోరిన వారు తలారి సారు నాలుగు బాబాసు జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు తెలుపుతూ అనుకున్న పనులు కొన్ని నెరవేరాలను కొన్ని మంత్రాలు వారి ప్రార్థన సహాయం కోరుతూ పూజ కోరిన వారు పేరున్నారు. కాలహరి ప్రకాష్ అఖిల ప్రియదర్శిని కుటుంబంలో గత సంవత్సరం దేవుడు చేసిన సకల మేలు తెలుపుతూ మరియు వారి కూడా వేదాలకు మంచి ఆరోగ్యంలో ఆశీస్సులు కోరుతూ కుటుంబంలో అన్యోన్యంగా ముందుకు సాగాలని పుణ్యతంత్వాలు వారి ప్రార్థన సహాయం కోరుతూ పూజ కోరిన వారు వారి అవ్వ తాత చేసుకున్నమ్మ వీరు. ముళ్ళపాటి వ్యయం చేసుకున్న కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలు తెలుపుతూ వారి బిడ్డలు నిష్కల ప్రేమ వచ్చి హర్షవర్ధనకు మంచి భవిష్యత్తును తెచ్చారని, అందరికీ మంచి ఆరోగ్యం తెచ్చారని పూజ కోరిన వారు కుటుంబ సభ్యులు. ఈ ఆలయంలో వారి కుటుంబంలో గత సంవత్సరం అంతా దేవుడు వారిని కాచి కాపాలని తెలుపుతూ పుణ్యతంత్రాలు వారి ప్రార్థన సహాయం కోరుతూ పూజ కోరిన వారు ఈ ఆనంద సారు వారి కుటుంబంలో. వత్స మధుసూదం లలితమ్మ కుటుంబంలో వారు తలంచిన తలంపులను నెరవేరాలన్న వారి బిడ్డలు అనన్య ప్రార్థన్య సరిగా చదువులకు తోడుగా మెల్లగా దేవుడు ఉండాలని, వారి భవిష్యత్తును గొప్ప జీవితాన్ని బిడ్డలు తీరాలని పుణ్యతంత్రాలు వారి ప్రార్థన సహాయం కోరుతూ పూజ కోరిన వారు వత్స మధుసూదం ఫ్యామిలీ. అమలాపురం గోపిలేరమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు స్తోత్రాలు చెల్లిస్తూ వాళ్ళ జీవన కార్యక్రమాలన్నీ కూడా నెరవేరాలన్న మేలు రక్షణ మేలు దర్శనాలను బంగారు భవిష్యత్తు దయచేయాలని అంతర్వారి ప్రార్థన సహాయం కోరుతూ పూజ కోరిన వారు కేవలం దావీదు కీర్తన 127 మా జీవితాన్ని నిండుగా మెల్లిగా ప్రతిఫలించాలని పూజ కోరిన వారు వద్దపూడి వినయ్ కుమార్ సుమతమ్మ. కుటుంబంలో తరలించిన తలంపు నెరవేరాలన్న దక్కిన యశ్వంత్ కుమార్కు దేవాది దేవుడు తన చదువులు తోడుగా ఉండాలని, బిడ్డకు మంచి ఆరోగ్యం ఉజ్వల భవిష్యత్తు తెచ్చారని పుణ్యతంత్రం వారి ప్రార్థన సహాయం కోరుతూ పూజ కోరిన వారు దక్కిన రాజేశ్వరి సురేష్ కుమార్ కుటుంబ సభ్యులు. పిలిచెను నిన్ను స్వాగతం స్వాగతం స్వాగతం. ప్రభాత సమయంలో గుడి గంటల గగన తరంగమై ప్రభు పూజకు పిలిచెనుగా. ప్రభాత సమయంలో గుడి గంటల గగన
దేవుడు తన అమితమైనటువంటి ప్రేమ వలన కృపావరములతో మనందరినీ కూడా దీవించారు, ఆశీర్వదించారు. దేవుని దీవెనలను ఆశీర్వాదాలను మరచి మన జీవితంలో ఎదురైనటువంటి బాధ, అవమానము, అనారోగ్యం, కష్ట సమయాలలో దేవుని యొక్క విశ్వాసమును కోల్పోయి దేవునికి దూరమైనటువంటి సమయాలను గుర్తు తెచ్చుకుంటూ పశ్చాత్తాప హృదయంతో సర్వేశ్వరుని పాపక్షమాపణను కోరుకుందాం. Oh
పునీత పాదువా అంతోనిని సుప్రసిద్ధ బోధకుని గాను నీ ప్రజల అవసరములందు వారి కొరకు విజ్ఞాపన చేయి మధ్యవర్తిగాను ఏర్పాటు చేసింది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలో అతడు మాకు అండగా నిలుచుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలను నీ ఆదరణను పొందగలుగున్నట్లు మాపై కృప చూపును. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు ప్రేమ స్వరూపుడు. పునీత యోహోను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము వచనములు 7 నుండి 10 వరకు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగని వాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించుమని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమైన ఇట్టిదే. ఇది ప్రభువు వాక్కు. Hallelujah.
యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరం కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించారు. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశం, ఇప్పటికే చాలా పొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిశ్రమ గల పట్టణములకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకోకరు అని నిర్ణయించింది. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పారు. అందుకు వారు వెళ్ళి, మేము వెళ్ళి 200 దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టమందురా అని అడిగింది. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడు అని ఆయన అడుగగా వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పింది. అంతటి యేసు ఆ జనసమూహమును పచ్చిక బయళ్ళపై పంక్తులు తీరి కూర్చుండు అని ఆజ్ఞాపించారు. అప్పుడు ఆ జనులు నూరుగా ఏబదిగా పంక్తులు తీరి కూర్చుండేది. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకుని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనము సలిపి ఆశీర్వదించి రొట్టెలను తుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించారు. అట్లే ఆ 2 చేపలను అందరూ వడ్డన చేయించారు. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోగు చేసి 12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. ఇది ప్రభువు సువిశేషము. ఇప్పుడు మనందరూ కూర్చొని మీకు అంతుల వచ్చినటువంటి అద్భుతాన్ని చదువుతాం. ఒక భక్తితో ఆలోచిస్తాను. నిర్మల హృదయుడు ధన్యుడు, వారు దేవుని దర్శించరు. మత్తయి 5:8. పునీత అంతోని వారి అద్భుతాలు. శీర్షిక 6. చనిపోయిన బాలుడిని తిరిగి బ్రతికించుట. ఒకసారి అంతోని వారు మిత్రుడితో కలిసి సువార్త ప్రచారం కొరకు కాలినడకన ఒక గ్రామానికి బయలుదేరారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున అలసటకు గురై నడుచుటకు వీలు కాక అలసిపోయారు. అంతలో అదే గ్రామానికి ఆ దారిలో వెళుతున్న ఒక ఎడ్ల బండిని చూసి అందులో ఎక్కించుకోమని అడిగారు. అందుకు ఆ బండి యజమాని వారిని తమ బండిలో ఎక్కించుకోవడానికి ఇష్టం లేక బండిలో నిద్రిస్తున్న తన కుమారుని చూపిస్తూ, చనిపోయిన నా కుమారుణ్ణి బండిలో తీసుకెళ్తున్నాను, అందువల్ల మిమ్మల్ని బండిలో ఎక్కించుట వీలు కాదు అని అబద్ధం చెప్పి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి అంతోని వారి మిత్ర బృందం సువార్త ప్రచారం నిమిత్తం అదే గ్రామానికి కాలినడకన చేరుకున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలతో ప్రజలు గొల్లున ఏడుస్తున్నారు. అంతలో ఎడ్లబండి యజమాని పరుగున అంతోని వారి దగ్గరకు వచ్చి ఏడుస్తూ, స్వామి, బండిలో నిద్రిస్తున్న నా కుమారుని గురించి చనిపోయాడు అని మీతో అబద్ధం చెప్పి ఇంటికి వచ్చి చూడగానే బండిలో నా కుమారుడు నిజంగా చనిపోయి ఉన్నాడు అంటూ మీరు వచ్చి నా కుమారుడిని బ్రతికించండి అంటూ ప్రాధేయపడ్డాడు. అంతోని వారు నిట్టూర్చి ఆ బాలుని ఇంటికి వెళ్ళి, ఈ బాలునికి మళ్ళీ ప్రాణం వచ్చునుగాక అని ప్రార్థించగా కొద్దిసేపటికి ఆ బాలుడు ప్రాణంతో నిలిచి కూర్చొని తన తండ్రితో మాట్లాడాడు. ఇది గమనించిన ఆ గ్రామం ప్రజలు ప్రభువుని విశ్వసించారు. పునీత అంతోని వారు మా కొరకు ప్రార్థించండి. అంతోని ద్వారా మా కోసం
ఈనాడు మనం విన్నటువంటి ఈ అద్భుతంలో పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా దేవుడు మరణించినటువంటి బాలునికి అద్భుత విధముగా జీవమును ప్రసాదించడాన్ని మనము విని ఉన్నాము. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ పునీత అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా ఆ కుటుంబములకు మాత్రమే కాకుండా ఆ గ్రామ ప్రజలందరికీ కూడా దేవుడు తెలియజేశాడు. దేవుని ప్రేమను ప్రజలందరికీ కూడా దేవుడు తెలియజేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనం ద్వారా దేవుడు మనకు తెలియజేసేటువంటి అంశం ఏమిటంటే ఆయన ప్రేమమయుడు, కృపగల దేవుడు. ఆయన చెంతకు ఎవరైతే వస్తారో వారిని ఆయన దీవించి ఆశీర్వదిస్తాడు అన్నటువంటి సందేశము ఈనాడు వాక్కు ద్వారా మనందరికీ కూడా తెలియజేయుచున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మరణించినటువంటి బాలునికి పునీత అంతోని వారి ప్రార్థన ద్వారా దేవుడు ఏ విధముగా జీవమును ప్రసాదించాడో అదే విధముగా ఈ లోక ఆశలకు బానిసమై దేవుని ఎడల భయభక్తులు మాని మన ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని జీవిస్తూ మరణించినటువంటి మనందరికీ కూడా దేవుడు తన దివ్య కుమారుని పంపించి మనందరికీ కూడా నూతన జీవితాన్ని ప్రసాదిస్తున్నారు. గర్వం, అహంకారం, పాపము, ఈ లోక ప్రీతి ఇవన్నీ కూడా శారీరక సుఖముల కొరకు అలవాటు పడినటువంటి మనందరము కూడా నశించిపోయాము, దేవునికి దూరమైపోయాము, పాపంలో జీవిస్తున్నాము. అటువంటి మనందరి చెంతకు దేవుడు అమితమైనటువంటి ప్రేమ వలన తన ఏకైక కుమారుని పంపించి మనందరిని కూడా నూతన జీవితంలో జీవించలాగున, దేవుని ప్రేమలో మనందరము కూడా జీవించలాగున మనందరికీ కూడా దేవుడు ఒక గొప్ప వరమును ప్రసాదించాడని ఈనాడు వాక్కు ద్వారా మనందరికీ కూడా దేవుడు తెలియజేసి ఉన్నారు. ఈనాడు మొదటి పట్టణంలో పునీత యోహాను గారు రాసినటువంటి మొదటి లేఖలో మనము విని ఉన్నాము. ప్రేమయన ఇచ్చిదే, అదేమిటంటే ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ఆయన మనల్ని ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. క్రీస్తు జయంతి కాలంలో మనందరి రక్షణార్థమై, మనందరి పాప విమోచనార్థమై దేవుడు పంపినటువంటి తన ఏకైక కుమారుని జన్మదినాన్ని గొప్పగా వైభవంగా జరుపుకొని ఉన్నాము. ఈ క్రీస్తు జననం ద్వారా దేవుని ప్రేమ మనందరికీ కూడా ఎరుకపరిచారు, మనందరికీ కూడా తెలియజేశారు. దేవునికి దూరమైపోయినటువంటి మనందరికీ కూడా ఆయన తన చెంతకు చేర్చుకున్నాడు. తన కుమారుని ద్వారా మన పాప జీవితాన్ని మన్నించి మనందరము కూడా దేవుని ప్రేమ బిడ్డలుగా జీవించేటువంటి గొప్ప వరాన్ని దేవుడు మనకు దయచేసి ఆయన సన్నిధిలో మనందరి ముందులాగా ఆయన ఆశీర్వదించారు, దీవించారు, గొప్ప వరమును ప్రసాదించారు. దేవుని ప్రేమైన ఇట్టిదే అని ఈనాడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని ప్రేమను పొందినటువంటి మనందరూ కూడా మన జీవితములను ఏ విధంగా జీవిస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోమని దేవుడు ఈనాడు మనందరినీ కూడా కోరుచున్నారు. ఈనాడు సుశేష
పునీత మార్కు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 34వ వచనం నుండి 44వ వచనం వరకు యేసు ప్రభువు ఏ విధముగా తన చెంతకు వచ్చినటువంటి ప్రజల కొరకు, తన సువార్తను వినేందుకు తన చెంతకు వచ్చిన వారికి ఏ విధముగా ఆత్మీయ భోజనాన్ని, శారీరక భోజనాన్ని ఆయన ప్రసాదించారు. అద్భుత విధముగానటువంటి సంఘటనను ఈనాడు సువిశేష పఠనం ద్వారా మనందరికీ కూడా తెలియజేసి ఉన్నారు. దేవుని వాక్కులో మనము వింటున్నాము. యేసు పడవన దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించారు. కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించారు. ప్రభువు చెంతకు వచ్చిన వారికి దేవుడి సందేశం బోధించడం మాత్రమే కాకుండా వారిపై కనికరము కలిగి, దయ కలిగి, ప్రేమ కలిగి వారిని ఆదరించారు. తన చెంతకు వచ్చిన వారిని వేళ అతిక్రమించినది, సమయము ఎక్కువ అయినది, వీరిని తమ తమ స్వస్థలములకు పంపించి వేయండి అని శిష్యులు యేసు ప్రభును కోరినప్పుడు ఆయన వారికి చెప్తున్నారు, మీరే వీరికి భోజనము ప్రసాదించండి అని వారికి చెప్పారు. వీరందరికీ భోజనము ప్రసాదించాలి అంటే 200 దీనారుల మనము వెచ్చించి రొట్టెను తీసుకుని వచ్చినప్పటికీ కూడా వీరికి సరిపోదు అని చెప్పి వారు యేసు ప్రభువుకు తెలియజేస్తున్నారు. కానీ దేవుడు క్రీస్తు ప్రభు అద్భుత విధముగా వారి చెంతనటువంటి 5 రొట్టెలు 2 చేపలతో తన చెంతకు దైవ సందేశమును ఆలోచించడానికి వచ్చినటువంటి గొప్ప జన సమూహములకు అద్భుత విధముగా వారికి రొట్టెలు చేపలు ప్రసాదించడాన్ని మనం ఈనాడు సువిశేష పఠనం ద్వారా విని ఉన్నాము. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు తన ప్రజలకు ఆత్మీయ భోజనం మాత్రమే కాకుండా శారీరక భోజనాన్ని కూడా ప్రసాదిస్తున్నారు. వారిపై దేవుని ప్రేమను, దేవుని కనికరమును, దేవుని కృపావరమును ఆయన కురిపిస్తున్నారని ఈనాడు వాక్కు ద్వారా దేవుడు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. దేవుని ప్రేమను, దేవుని కనికరము, దేవునిలో నూతన జీవితమును పొందినటువంటి మనము మన జీవితాలను ఏ విధంగా జీవిస్తున్నాము? ఈనాడు మొదటి పట్టణంలో విని ఉన్నాము, దేవుడు ప్రేమామయుడు. నేను విశ్వసించే దేవుడు ప్రేమామయుడు, ఆయన కనికరము గల దేవుడు అని నీవు గొంతెత్తి ప్రపంచమంతటా కూడా ప్రకటించినప్పటికీ కూడా నీ జీవితంలో ఆ దేవుని ప్రేమను నువ్వు జీవించినట్లయితే ఆ దేవుని ప్రేమకు అర్థం లేదని దేవుడు మనందరికీ కూడా తెలియచేస్తున్నారు. బోధించడం చాలా సులభం, కానీ ఆ దేవుని సందేశము, దేవుని ప్రేమను, దేవుని కృపను మన జీవితంలో పాటించడం, జీవించడం చాలా కష్టతరమైనదని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. కానీ ఇటువంటి సమయంలో దేవుని మీద ఆధారపడి మన జీవితములను దేవునికి అర్పించినట్లయితే ఆయన శక్తి ద్వారా మనం దేవుని ప్రేమను ఎల్లప్పుడూ కూడా సర్వ మానవాళికి ప్రకటించగలం. కథోలిక ఈ విశ్వాసం అంతా కూడా 2 ఆజ్ఞలలో ఇమిడి ఉన్నది. మొదటి
దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించడం. రెండవది నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. దేవుడు ప్రేమామయుడైనటువంటి సత్యమును మనం విశ్వసించి మన జీవితం మనం ఆచరించినట్లయితే ఈ రెండు ఆజ్ఞలను మనం పాటించాలని దేవుడు మనందరినీ కూడా కోరుచున్నారు. మన అనుదిన జీవితంలో నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని ప్రకటించినప్పుడు మన జీవితానికి మన మాటలకు పొంతన లేనట్లయితే ఆ ప్రేమకు అర్థం లేదు, ఆ ప్రేమకు విలువ లేదు. మన మాటల ద్వారా మాత్రమే కాకుండా మనం జీవించేటువంటి ప్రతి క్రియ ద్వారా మన దేవుని ప్రేమను మన జీవితంలో వ్యక్తపరచాలి. ఏ విధముగా అయితే యేసు క్రీస్తు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నటువంటి ఆ జన సమూహముపై కనికరము కలిగి వారికి అద్భుత విధముగా ఆహారం ప్రసాదించారు, అదే విధంగా అనాథలుగా అభాగ్యులుగా దిక్కుమొక్కు లేని వారిని మనం మన సమాజంలో చూస్తుంటాం. వారికి ఎప్పుడైతే మనం ఆదరవుతో కనికరముతో దేవుని యొక్క ప్రేమను మనం పంచగలమో అప్పుడే మన కథోలిక జీవితములకు అర్థము పరమార్థం కలదని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 43వ వచనంలో మనం వింటాము. ఏ విధముగా అంతిమ దినమున క్రీస్తు విశ్వాసంలో జీవించిన వారు దేవుని తీర్పునకు గురి అవుతారో మనందరం కూడా వింటాము. ఆ వచనాలలో నేను ఆకలి పడినప్పుడు నీవు ఆహారం ఇచ్చావు, దప్పిక పడినప్పుడు నాకు దాహం తీర్చావు, బట్టలు లేనప్పుడు నాకు బట్టలు దయచేశావు, చెరసాలలో బందీగా ఉన్నప్పుడు నీవు నన్ను సందర్శించావు. నీవు దేవుని చేత దీవింపబడిన వారు, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దైవ రాజ్యంలో నీవు ఆనందంతో సంతోషంతో పాల్పంచుకోవు అని దేవుని వాక్కు మనందరికీ కూడా తెలియజేయచ్చు. నేను ఎప్పుడు చేసిన ప్రభావం ఇవన్నీ కూడా అత్యల్పుడైనటువంటి వారిలో ఏ ఒక్కరికి నీవు వీటిని చేసినట్లయితే అవి నాకు చేసినట్లే అని దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి ముఖ్యంగా క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం జీవితం. ఈ జీవితాన్ని మనము దేవునికి ప్రీతికరంగా జీవించినట్లయితే అదే మనకు దేవుడికి ఇచ్చినటువంటి గొప్ప కానుక. ఈ కథోలిక విశ్వాస జీవితంలో కుటుంబ జీవితము చాలా ప్రముఖమైనది. ఈ కథోలిక సంఘమునకు పునాది కుటుంబ జీవితము. ఈ కుటుంబ జీవితము ద్వారా దేవుని ప్రేమను, దేవుని రక్షణ ప్రణాళికను సర్వమానవాళికి తెలియచేయగలుగుతారు. ఈ వివాహ బంధం ద్వారా కుటుంబ జీవితంలో దేవుని ప్రణాళికలను ఒకటైనటువంటి భార్యాభర్తలు తమ సంతానం ద్వారా దైవ రాజ్య వ్యాప్తి కొరకు దేవుని ప్రణాళికలో వారందరూ కూడా భాగస్థులు అన్నటువంటి సత్యమును తెలుసా మనందరికీ కూడా తెలియజేస్తున్నది. ఈ వివాహ జీవితంలో, ఈ కుటుంబ జీవితంలో దేవుని ప్రేమను ఒకరినొకరు పంచుకున్నట్లయితే ఆ కుటుంబ జీవితము విచ్ఛిన్నమైపోతుంది. ఆ వివాహ జీవితంలో దేవుని ప్రేమను జీవించినట్లయితే సంఘంలో మన దేవుని ప్రేమను ప్రకటించలేదు. వ్యక్తిగతంగా దేవుని ప్రేమను అనిపించినప్పటికీ కూడా ఆ వివాహ జీవితంలో భార్య భర్తలు పిల్లలు కూడా దేవుని
ప్రేమను పంచుకొని జీవించినట్లయితే కుటుంబం మాత్రమే కాకుండా దైవ సంఘము ప్రపంచమంతటి కూడా దేవుని ప్రేమ విరాజిల్లుతుందని చెప్పి తిరుసభ మనందరికీ కూడా తెలియజేస్తుంది. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజుల్లో నేటి సమాజంలో ప్రేమ అంటే దేవుడిచ్చినటువంటి సందేశం కాదు. స్వార్థం, నేను ఏమి సంపాదించుకోగలను, నేను ఇతరుల నుండి ఏమి పొందగలను, శారీరక సుఖం కానీ వస్తువులు కానీ, క్షణికమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి దేవుని ప్రేమను మరచి ఈ లోకంలో క్షణికమైనటువంటి ప్రేమ కొరకు ప్రజలందరూ కూడా ప్రయాసపడుతున్నారు. దేవుని ప్రేమను మరచారు. దేవుని ప్రేమ ఎత్తిదల తన ప్రేమైనటువంటి ప్రజల కొరకు ఆయన తన ప్రాణము సైతము అర్పించాడు. ప్రాణత్యాగాన్ని సైతం ఆయన చేశాడు. అవమానకరమైనటువంటి శిలువ మీద తన ప్రాణాన్ని, తన శరీరము, తన పవిత్ర రక్తము దేవుడు అర్పించాడు. అటువంటి పవిత్రమైనటువంటి ప్రేమను దేవుడు మనందరికీ కూడా తెలియజేశాడు. మరి ఈనాటి ప్రపంచంలో ప్రేమ అంటే ఎలా ఉంది? దేనికోసం మనం ప్రయాసపడుతున్నాం? దేని కొరకు మనం జీవిస్తున్నాము? దేవుని ప్రేమలో, దేవుని విశ్వాసంలో మనందరం కూడా జీవించాలని ఈనాడు దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, విశ్వాసంతో, నమ్మికతో ప్రభు చెంతకు చేరినట్లయితే ఎంతటి కష్టమైనా, ఎంతటి బాధ అయినా, ఎంతటి అనారోగ్యమైనా దేవుని నుండి మనకు ఆదరణ కలుగుతుంది. మనం అద్భుత శక్తిని మన జీవితంలో పొందగలము. నిర్జన ప్రదేశం, జనసంచారమైనటువంటి ప్రదేశంలో సైతము ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభు చెంతకు దేవుని వాక్కును ఆలకించేందుకు వచ్చారు. తమ జీవితంలో అద్భుతము చూడగలిగారు. దేవుని పవిత్ర సన్నిధిలో చేరినటువంటి మనం కూడా దేవుని వాక్కును ఆలకించేటువంటి మనందరం కూడా దేవుని అద్భుత శక్తి మన జీవితంలో జీవించగలం. పునీత పాదోపురి అంతోని వారు తన ప్రయాణంలో, సువార్త పరిచర్య ప్రయాణంలో సహాయం కొరకు అర్థించారు. కానీ ఆ సహాయాన్ని ఆయన పొందలేకపోయాడు. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం కూడా చాలాసార్లు సహాయం కొరకు అర్థిస్తాం. దేవుని కృప కొరకు, దేవుని దీవెనల కొరకు, దేవుని ఆశీర్వాదం కొరకు మనం అర్థిస్తాము. కానీ మన జీవితంలో మనం అనుకున్నటువంటి సమయంలో మనం పొందలేకపోవచ్చు. దేవుని ప్రణాళిక ప్రకారం అనుకూలమైనటువంటి సమయంలో దేవుడు మనందరికీ కూడా దీవెనను ప్రసాదిస్తారు. తన అద్భుత శక్తిని మనందరి జీవితంలో ఆయన మనందరికీ కూడా దయచేస్తారని చెప్పి దేవుడు ఈనాడు వాక్కు ద్వారా తెలియజేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు మనటువంటి సువిశేషంలో శిష్యులు ఏ విధముగా అయితే దేవుని శక్తిని, అద్భుత శక్తిని ఆ వృత్య రూపంలో, చేపల రూపంలో ప్రజలందరికీ పంచగలిగారో, మనందరూ కూడా దేవుని శిష్యులుగా, క్రీస్తు ప్రభు శిష్యులుగా, ఆయన అనుచరులుగా దేవుని సందేశమును, దేవుని ప్రేమను సర్వ మానవాళికి ప్రకటించాలన్నటువంటి సందేశాన్ని దేవుడు ఈనాడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుడు మన అనుదిన జీవితంలో చేస్తున్నటువంటి దీవెనలుగా, కృపావరముగా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ దేవుని ప్రేమను మన అనుదిన జీవితంలో
ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ పంచేటువంటి గొప్ప భాగ్యం దయచేయమని ఈ దివ్యబలి పూజలో నిండు మనసుతో వేడుకుందాము. ఆమేన్. విశ్వాసం అతని యొక్క ఏకాస్తుడు మన యొక్క ఇతరులు పరివారమై కన్నమని పౌరుషులని పాటుబడి స్లోగా పట్టబడి కొద్ది సమాజంలో వస్తాడు పాఠాలని పడవలకి సురక్షితంగా చుట్టూ పక్కన కూర్చుని ఉన్నాయి. అక్కడ నుండి జీవించాలను చనిపోయిన చేసుకోవచ్చు. పరిగ్రహం ఇస్తున్నాం. పరిశుద్ధ పునీతుల సంబంధ ప్రయోజనం ఇస్తున్నాం. పాపములన్నింటినీ ఇస్తున్నాం. శరీరం యొక్క ఉత్తానం ఇస్తున్నాం. నిత్య జీవనం ఇస్తున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన విన్నపాలన్నీ కూడా ప్రభువును ఉంచుతూ ప్రార్థన చేసుకుందాం. దయగల సర్వేశ్వర, కృపగల తండ్రి, విశ్వశ్రీ సభను పరిపాలిస్తున్నాం. మా పోప్ ఫ్రాన్సిస్ గారి కోసం ప్రార్థన చేయించుండగా ప్రభా, మీ హేరళమైన ఆశీర్వాదాలు దీవెనలు ఆయనపై కుమరించి ఈ సువార్త బీజాలు నలువైపులు వ్యాప్తి చేయడానికి తగిన సహకారాన్ని అందించమని ఓ ప్రభా మేము చెయ్యి ప్రార్థన ఆహ్వానించండి. ప్రభా యొక్క సమయంలో ముఖ్యంగా నీ సువార్త కోసం అహర్నిశలు ఎవరెవరైతే కష్టపడుతూ ఈ సువార్తను ప్రకటిస్తున్నారో ప్రతి ఒక్కరిపై నీకు ఆశీర్వాదాలు దీవెనలు కురిపించమని, వారికి శాంతిని సమాధానాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ఓ ప్రభా మీకు చెయ్యి ప్రార్థన ఆలకించండి. వారంచే అలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని మీరు పలుకున్నారు ప్రభా. ఇక సమయంలో ఇక్కడ చేరిన ప్రతి తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాము ప్రభా. కుటుంబ నేపథ్యంలో గృహస్థ జీవితంలో ఉన్న ప్రతి తల్లిని తండ్రిని ఆశీర్వదించమని, వారి కుటుంబం కోసం చేసే ప్రతి ప్రయత్నాన్ని దీవించమని ఓ ప్రభా మీరు చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రభా యొక్క సమయంలో నీ దేవాలయంలో ఉంటున్న ప్రతి బిడ్డపై నీకు ఆశీర్వాదాలు కురిపించమని ప్రార్థన చేస్తున్నాము. ఏ ఆశతో అయితే వచ్చి ఉన్నారు, ఏ కోరికతో అయితే వచ్చి ఉన్నారు ప్రభా, ఏ కోరికలన్నీ కూడా సఫలీకృతం చేయమని ఓ ప్రభా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. అనాథల కోసం, దిక్కులేని వారి కోసం, అభాగ్యుల కోసం ప్రార్థన చేస్తుండగా ప్రభా నీ ప్రేమ వారందరిపై కురిపించి ఎల్లవేళలా వారికి తోడుగా ఉండమని ఓ ప్రభా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ప్రభా యొక్క సమయంలో ముఖ్యంగా యువదేవుల కోసం ప్రార్థన చేస్తున్నాము. చదువుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాము. ఉద్యోగం కోసం కష్టపడుతున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభా నీ ప్రేమ, కరుణ, నీ విజ్ఞానం వారిపై కుమ్మరించి వారు అనుకున్న పనుల్లో విజయం సాధించి గొప్ప జీవితాన్ని, బంగారు జీవితాన్ని ఇవ్వమని ఓ ప్రభా మేము చెయ్యి ప్రార్థన ఆలకించండి. ఇంకా మన వ్యక్తిగత విన్నపాలన్నీ కూడా మనసులో ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. మనల్ని మా ప్రభు క్రీస్తు ద్వారా మీకు మనవి చేస్తున్నాం. లోపల తండ్రి. ఆమేన్.
సర్వశక్తి అయిన సర్వేశ్వరికి అంగీకారముగా ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేమర్పించు ఈ కానుకలను కరుణతో స్వీకరింపు. భక్తి విశ్వాసములతో మేము ఇప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ప్రతిఫలముగా మాకు మోక్ష ప్రాప్తి కలిగినట్టు కరుణింపు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువులకు కృతజ్ఞత తెలుపుతాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయము. ఏదైనా నీవు నీ ప్రీతుల సమక్షములో స్తుతులు అందుకుంటున్నావు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి నీ వసగిన వరములని సన్మానించుతున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శములను, వారి సహవాసము మాకు స్నేహబంధములను, వారి ప్రార్థనా సాయము మాకు గట్టి ఆదరులను ఉండినట్లు ఏర్పరిచింది. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితమై మా ముందున్న పరుగు పందెంలో విజయవంతముగా పరుగిది మా ప్రభువు క్రీస్తు ద్వారా ఆ పుణ్యములతో పాటు అక్షయ మహిమ కిరీటము మేము కూడా పొందగలుగుతాము. కావున దూతల అధిదూతల సమేతముగా నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా మీరందరూ దీన్ని తీసుకొని భుజింపు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధముగా భోజనానంతరము పాత్రనందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనము
నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తాగబోయేది. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవ మనస్సు యత్వమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుతున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములకు పాలువారిన మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రేష్టమును జ్ఞాపకం ఉంచుటను మా ప్రాచ్య జగద్గురువును, మా కాలిబారి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను ఈ ప్రేమ యందు పరిపాలనను చేయము. ఉత్తాన నమ్మకముతో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోవడము, వారిని దివ్య ప్రకాశంలో చేర్చుకోవడము, మా దయ చూపి దేవుని కనితలకు మహిమాలతోను పునీత అపోస్తలులతోను ఆదిలో మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మా ప్రతి జీవితంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు మహిమపరచుదాము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప శాశ్వతము. పరలోకమున మా యొక్క తండ్రి, జ్ఞానము పుష్పపడగా, జ్ఞానశక్తిగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నం మాకు ఇవ్వండి. మా నిందాపడిన వారిని మన్నించండి. మా అపరాధములను మన్నించండి. మమ్మల్ని శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్ని కీడు నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయాకరు వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సరదా కాపాడు. నీ మోక్షాలను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. శాంతి సమాధానం దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపము కలిగించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రేమ
శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కల నుండి కార్పొరేట్ నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, నీ గాయముల లోపల నేను మీకు ఎడవాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము పరిపూర్ణ పలుకుల చెప్పు. మహామధురమైన మనసు యేసువ, దాసుడైన నేను దేవుడి వారి సముఖంలో లోకాలను నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాలం తొలిచినాను, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుడి వారిని గురించి పూర్వకాలమందు దావీదు దేవుడు శ్వసించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడి వారి యొక్క ఎదురాయలను మిక్కిలి భక్తి విడుదలతో దుఃఖంతో నా అంతరంగమందు విచారించి తలంపు ధ్యానించిన ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవ ప్రేమ, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారి దుఃఖమున మిక్కిలి నా హృదయం ముద్రింపవాలని నా మంచి చేసువా దేవుడు వారిని నా ఆత్మకు మిగిలిన ఆకాంక్షతో ప్రతిమాలను ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరలోకముందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేస్తూ ఆశీర్వదింపబడిన వారు మీరే. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, పునీత అంతోని వారి ప్రత్యేకమైనటువంటి దీపావళిలో పాల్గొనడానికి దేవాది దేవుడు మనకు ఇంతటి మంచి వాతావరణం అందజేసినందుకు ఆ యొక్క దేవాది దేవుడికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతావందనాలు చెల్లించుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దీపావళి పూజను మనందరి కోసం, మన యొక్క విచారణ కోసం, ఈనాడు యొక్క దీపావళి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కోసము దీపావళి పూజ సమర్పించి దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి వారు గురుశ్రీ నాగిపోగు బాలచంద్ర స్వామి వారు. ప్రస్తుతం స్వామి వారు అమెరికా దేశంలో సేవలు అందిస్తున్నారు. సర్వలకై మన యొక్క ప్రత్యేకంగా మన యొక్క ఆహ్వానం నుంచి ఈరోజు ఇక్కడికి వచ్చి మనకు దేవుని పూజ సమర్పించున్నారు. మన యొక్క విచారణకు ఎన్నో విధాలుగా సహాయాన్ని కూడా అందించున్నారు. మరి ముఖ్యంగా తంగిరిపల్లి గ్రామం చర్చి బాగా తన సొంత ఖర్చుతో దేవాలయాన్ని ఆరంభించినప్పుడు ఆయన మధ్యలో ఆగిపోయినప్పుడు బాలచంద్ర స్వామి ఆర్థికంగా సహాయాన్ని అందించి ఆ యొక్క దేవాలయాన్ని పరిపూర్తి చేశారు. అలాగే మన యొక్క నూతన దేవాలయాన్ని కూడా ఆర్థికంగా సహాయాన్ని అందించారు. ఇంకను మనం మొట్టమొదటిగా నేను అంతోని వారి ప్రార్థనను ఆరంభించినప్పుడు మొట్టమొదటిగా భోజనాలను మనకు అందించినటువంటి వారు నాయకు బాలచంద్ర స్వామి వారు. అలాగే కనలూరు బాలవన్న శాంతి కుమారి వారి కుటుంబంతో మనము మొట్టమొదటిగా అంతోని వారి భోజనాలను ఆరంభించున్నాము. కాబట్టి మన యొక్క విచారణకు ఎన్నో విధాలుగా సహాయాన్ని అందిస్తున్నటువంటి కురుశ్రీ నాయకు బాలచంద్ర స్వామికి మనందరం గట్టిగా చెప్పడం బట్టి కావాల్సిందిగా కోరుచున్నాము. మన యొక్క పెద్ద ఉపదేశి అలాగనే గ్రామ ఉపదేశులు సమర వారిని సాలతో సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. పీఠం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ ఉపదేశం కూడా వచ్చి షాలతో సన్మానించాలని ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనకు భోజనాలను అందిస్తున్నటువంటి వారు మన యొక్క పెద్ద ఉపదేశాలను ఈరోజు మనకు భోజనాలు అందించిన వారు మన యొక్క విచారణ ఉపదేశాలు వారందరికీ కూడా మనం గట్టిగా చెప్పడం బట్టి ఉన్నారు. అలాగే ఇంకా అంతటి వారి గౌరవార్థం మనకు బ్రెడ్ స్పాన్సర్ చేసినటువంటి వారు గడ్డం దేవ వారి యొక్క కుమారుడు అభిలాష్ జన్మదినం సందర్భంగా మనకు బ్రెడ్ అందించున్నారు.
వారి కూడా మనకి చెప్పడం బట్టి కృతజ్ఞతలు. వచ్చే నెల అనగా ఫిబ్రవరి మాసంలో ఎవరైనా భోజనాలు అందించాలి అనుకున్నట్లయితే మీరు ఛానల్ లేదా మన యొక్క పెద్ద ఉపదేశాన్ని సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మంగళవారాలు ప్రేక్ష వారాలను కూడా మీరు ఛానల్ను సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాను. శుక్రవారం, 2వ శుక్రవారము అనగా 12వ తేదీ సాయంత్రము 6 గంటలకు దేవుని పూజ ఉంటుంది. తదనంతరము రాత్రి 12 గంటల వరకు దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది. కాబట్టి ప్రతి 2వ శుక్రవారము ప్రత్యేకమైనటువంటి దేవుని పూజ 12 గంటల వరకు ఆరాధన ఉంటుంది. ఆ యొక్క ఆరాధనలో పాల్గొన్న వారందరికీ కూడా అల్పాహారము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని పూజకు వచ్చి ఆ తర్వాత మనం ఇంటికి పోయి తిరిగి ఆరాధనకు రాలేదు కాబట్టి దేవుని పూజ అయిపోయిన అనంతరము మీకు అల్పాహారం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆరాధనను ఆరంభిస్తాం. కాబట్టి ఎవరైనా కూడా ఆరాధనలో రాత్రి 12 గంటలకు పాల్గొనాలనుకున్నట్లయితే మీరందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు అలాగనే ఈ యొక్క దేవుని పూజలో పాల్గొని మనందరి కోసము ప్రార్థన చేసినటువంటి గురువు శ్రీ రాజ్ కుమార్ గారికి బీజేపీ విచారణలుగా పనిచేస్తున్నారు. ప్రత్యేక మన మధ్యకు వచ్చి మనందరి కోసం ఈనాడు యొక్క దేవుని పూజలో ప్రార్థించినందుకు గాను వారికి గట్టిగా మనం చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు కావాలన్నారు. అలాగనే వరికుంట విచారణలు అయినటువంటి గురు శ్రీ జయరాజస్వామి వారు కూడా మన మధ్య ఉండి మనందరి కోసం ప్రార్థన చేసినందుకు గాను వారికి కూడా మన గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు కావాలన్నారు. ఈరోజు అలాగే ప్రత్యేకంగా పూర్వముల నుండి విన్సెంట్ డిపాల్ సంఘ సభ్యులు కూడా వచ్చినారు. అలాగే పూర్వముల విచారణ నుండి కూడా కొందరు దేవుని పూజలు పాల్గొనడానికి వచ్చినారు. వారందరూ కూడా మన గట్టిగా చప్పట్లు కొట్టి కృతజ్ఞతలు. ఈనాడు దేవుని పూజకు మనకు మంచి పాటలను అందించినటువంటి కీబోర్డ్ అందించిన జగన్మోహన్ సార్ వారి బృందానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతాలు చెల్లించుకుంటున్నాము. ఇప్పుడు చివరి ప్రార్థన ముందుగా ప్రత్యేకమైనటువంటి స్వస్థ ప్రార్థన ఉంటుంది. ఆ తర్వాత చివరి ప్రార్థన ఉంటుంది. చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత బ్రెడ్ మీరందరూ కొన్నిసార్లు పెట్టి తీసుకున్న తర్వాత మీరందరూ క్రమ పద్ధతిలో భోజనానికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి స్వస్థ ప్రార్థన మన చిన్నస్వామి నడిపిస్తారు. భక్తి విశ్వాసంతో పాల్గొనాలని కూడా ఆహ్వానిస్తున్నాను. కొన్నిసార్లు ఏంటంటే దేవుని స్తుతించడం, ప్రభువును ఆరాధించడం, అందరూ చేతులు పైకెత్తి ప్రభువును స్తుతించడం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, మా మధ్యలోకి రండి, మా మధ్యలోకి రండి. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నడిపించండి. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నడిపించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే ప్రభువును మరి పాట పాడుకుంటూ దేవుణ్ణి మన మధ్యలోకి ఆహ్వానించుదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోసేకు ప్రార్థించగా
విశ్వాసంతో ప్రతి బిడ్డ కూడా దావీదు కుమారుని వేడుకొని ప్రభువు మన మధ్య స్వస్థతలు చేయాలని, మానసికంగాను శారీరకంగాను బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు బలపరచాలని పాట పాడుకుంటూ దేవుని మన మధ్యలోకి ఆహ్వానించుదాం. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, భగవానయ్యా చాలును దేవా, స్వస్థత పొందెను నేను, స్వస్థత పొందెను. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, భగవానయ్యా చాలును దేవా, స్వస్థత పొందెను నేను, స్వస్థత పొందెను. రామయ్యా యేసు రాజా, రామయ్యా యేసు రాజా, స్వస్థత పరచెను త్వరగా రామయ్యా, స్వస్థత పరచెను త్వరగా రామయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, భగవానయ్యా చాలును దేవా, స్వస్థత పొందెను నేను, స్వస్థత పొందెను. అన్ని అంచులు అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అన్ని అంచులు అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు. నీ దృఢ విశ్వాసుని నిన్ను స్వస్థతపరిచెను, నీ దృఢ విశ్వాసుని నిన్ను స్వస్థతపరిచెను. అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా, అని పలికిన దేవా నీకే స్తోత్రమయ్యా. రామయ్యా యేసు రాజా, రామయ్యా యేసు రాజా, స్వస్థత పరచెను త్వరగా రామయ్యా, స్వస్థత పరచెను త్వరగా రామయ్యా. తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించుదాము. దయగల సర్వేశ్వర, ఇదిగో ప్రభా, ఈ సమయంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా నీకు సమర్పిస్తున్నాను ప్రభా. వారు అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని ప్రభా మీరు చెప్పి ఉన్నారు. అనేకమైన వ్యాధులతోనూ బాధలతోనూ సతమతమవుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాను ప్రభా. స్వస్థతనివ్వండి ప్రభా. వారి యొక్క హృదయంలో ఉన్న ప్రతి కన్నీటిని తొలగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ హృదయం అయితే విచారంతో ఉన్నదో ప్రభా, ఏ హృదయం అయితే కన్నీటితో ఉన్నదో ప్రభా, ఏ హృదయంలో దుఃఖం దాగి ఉన్నదో ప్రభా, ఆ కన్నీటిని తుడిచి వాడవని ప్రభా. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుని మీరు ప్రభా. ఇదిగో ప్రభా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిపై నీకు ఆశీర్వాదాలు దీవెనలు కురిపించమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. కరుణామయుడా, స్వస్థతనిచ్చి గొప్ప దేవుడా, నీ కరుణతో ప్రతి బిడ్డ కూడా నింపబడి వారి జీవితంలో వారి కుటుంబంలో మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిపై నీకు ఆశీర్వాదాలు దీవెనలు కురిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తల్లిదండ్రుల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అనేకమైన వ్యాధులతోనూ అనేకమైన బాధలతోనూ ఉన్న ప్రతి బిడ్డను సమర్పిస్తున్నాను ప్రభా. గుడ్డి వారిని సమర్పిస్తున్నాను ప్రభా, గుడ్డి వారిని సమర్పిస్తున్నాను ప్రభా. మానసికమైన ఆందోళనతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థతలేమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను మీరు అద్భుతమైన రీతిగా మీరు నడిపించారు ప్రభా. వాగ్దానం పొంది నడిపించారు ప్రభా. ఇదిగో ప్రభా, అదిగే రీతిలో ప్రభా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ప్రభా వాగ్దానంలోనికి నడిపించమని వీరి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ కుటుంబంలో అయితే ప్రభా ఆర్థికంగా బాధపడుతున్నారో ఆ కుటుంబాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ కుటుంబం అయితే ప్రభా స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నదో ప్రభా, అనేకమైన సంవత్సరాలలో మరి
బాధపడుతూ ముఖ్యంగా అనేకమైన వ్యాధులతో సతమతమవుతున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నారు ప్రభా. ఆశీర్వాదాలు ఇవ్వండి ప్రభా. గొప్పగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చదువుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా. వారందరిపై నీకు ఆశీర్వాదాలు ఇవ్వమని ప్రార్థన చేస్తున్న ప్రభా. జ్ఞాన సంపదనిచ్చి అత్యున్నతమైన స్థానాన్ని చదువుతున్న ప్రతి చిన్నారి బిడ్డ పైన కురిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తల్లిదండ్రులను సమర్పిస్తున్నాం ప్రభా. వారిలో ఉన్న ప్రేమను మీరు గుర్తించే ప్రభా. గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఓ యేసయ్యా, ఇదిగో ప్రభా, ఈ అనుకూలమైన సమయము, ఇది ప్రభా నీకు ఇష్టమైన సమయం ప్రభా. ఇక్కడ మీరు ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము ప్రభా. మీ యొక్క సంపూర్ణ స్వస్థతనేమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ యొక్క ప్రసన్నతను, ఈ యొక్క శక్తిని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిపై కురిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దావీదు కుమారుని దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ కూడా అద్భుతాలు చూసి ఉన్నారు ప్రభా అన్నాడు. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో నీ దేవాలయంలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు చేయమని, మీరు అనుకున్న ప్రతిది కూడా మీరు సఫలీకృతం చేయమని, అలాగే ప్రభా ఏ బాధలకైతే ఇబ్బంది పడుతున్నారో బాధలన్నీ కూడా తీర్చమని నజరేయుడి క్రీస్తు ప్రభు పేరిట అడుగుచున్నాము పరమ తండ్రి, ప్రార్థించుదాము. అలాగే ప్రభా, మరి ఇంకా ఈ రోజు మాకు ఈ యొక్క జీవాహారాన్ని ఇచ్చిన ప్రతి గురువును మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ప్రేషిత కార్యంలో ఉన్న ప్రతి ఒక్కరిపై నీ యొక్క ఆశీర్వాదాలు మెండుగా కురిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ ప్రార్థనను మాకు అంగీకరించమని, మాకు సఫలీకృతం చేయమని నజరేయుడి క్రీస్తు ప్రభు పేరిట అడుగుచున్నాం పరమ తండ్రి. యెహోవా నీ నామము ఎంతో తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనం లేచి చివరి ఆశీర్వాదం తీసుకుందాం. ఓ సర్వేశ్వర, మేము బాధపరుచుకున్న ఈ దివ్య సంస్కారం ద్వారా తృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనం ప్రసాదించు వరముతో మా హృదయాలను ప్రభావితం చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారంగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనములకు పాత్రమవుతుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తివ సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ నిన్ను దీవించి కాచి కాపాడుగాక. పూజ సమాప్తమైంది. మీరు క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. పరిశుద్ధ మరియ తల్లి, పునీత దోదప్ప గారా, పునీత అంతోని వారా, సకల పునీతులారా, మా కావలసిన సంస్కారారా, నిత్య స్తుతికి పాత్రమైన